ద్రాక్షారామం శైవక్షేత్రంలో కోనేటి శివలింగం ధ్వంసంపై విచారణలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. పోలీసులు ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆలయంలో అర్చకుడిపై కోపంతోనే కపాలీశ్వర స్వామి శివలింగాన్ని అతను ధ్వంసం చేసినట్లు చెబుతున్నారు. పోలీసులు తోటపేటకి చెందిన 38 ఏళ్ల శీలం శ్రీనివాస్ని అదుపులోకి తీసుకున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా మరికొందరిని విచారించిన తోటపేట యువకుడిని గట్టిగా ప్రశ్నిస్తే నిజం ఒప్పుకున్నట్లు సమాచారం. భీమేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసే విషయంలో ఆ యువకుడికి పూజారికి మధ్య పలుమార్లు గొడవ జరిగిందని తెలుస్తోంది. పూజారిపై కోపంతోనే శివలింగం ధ్వంసం చేసినట్లు అతను చెబుతున్నాడంటున్నారు. మంగళవారం ఈ విషయం వెలుగు చూడగానే సీఎం చంద్రబాబు కూడా ఆరా తీశారు. జిల్లా ఎస్పీ కూడా వెంటనే దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దించారు. డాగ్ స్క్వాడ్ కూడా రప్పించారు. సీసీ ఫుటేజ్ను కూడా పరిశీలించాక కొందరిని విచారించారు. తర్వాత శ్రీనివాస్ అనే యువకుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. పురాతనమైన ఆలయంలో విగ్రహం ధ్వంసం చేసిన ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ హిందూ సంఘాలు ఇప్పటికే ఆందోళనలు చేస్తున్నాయి. పంచారామాల్లో ఒకటిగా, జ్యోతిర్లింగాల్లో ఆఖరిదిగా చెప్పే ఈ ద్రాక్షారామం భీమేశ్వరాలయం చాలా మహిమాన్వితమైన క్షేత్రంగా భక్తులు భావిస్తారు. ఈ ఆలయానికి 1100 ఏళ్ల చరిత్ర ఉంది. మంగళవారం దెబ్బతిన్న శివలింగం స్థానంలో కొత్తది పునఃప్రతిష్ఠించారు. దేవాదాయ శాఖ అధికారులు శాస్త్రోక్తంగా పానవట్టం పైన ఉన్న లింగాకారాన్ని ప్రతిష్ఠించి పూజాధికాలు పూర్తి చేశారు. హిందువుల మీద, హిందూ దేవాలయం మీద గత ప్రభుత్వంలో అనేక సంవత్సరాలు జరిగింది. మళ్ళా ఇప్పుడు కూడా ద్రాక్షారామంలో మరి శివలింగాన్ని భద్రపడడం అంటే చాలా అన్యాయం. హిందూ మతం మీద దౌర్జన్యంగా కుట్ర పన్ని వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. మరి రాష్ట్ర మంత్రి గారు అలాగే ఎస్పీ గారు చెప్పిన మాటల మీద ఇలా రేపు కూడా మేము ఆగే దోషులు పట్టుకోకపోతే ఎల్లుండి నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి హిందూ సమాజం సంఘాలన్నీ కూడా ఏర్పడి ఉద్యమం చేస్తామని మేము చెప్తున్నాం. ఎందుకంటే గతంలో రాముల వారు తలనడికిన ఏం చేసినా గత ప్రభుత్వంలో జరిగింది. మళ్ళీ ఈ కుటుంబ ప్రభుత్వంలో మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరిగినాయి. వాళ్ళన్నీ దోషులు శిక్షించాలి. లేని ఎడల మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి రాష్ట్ర వేదికగా చేయాలని నిర్ణయించాం హిందూ సంఘాలన్నీ కలిసి. మార్నింగ్ అరౌండ్ 7 AM ఇక్కడ మన ద్రాక్షారాం టెంపుల్ బ్యాక్ సైడ్ కొన్ని పుజారులు ఇక్కడ వచ్చినప్పుడు వాడు ఏం చూసారంటే ఇక్కడ ఉన్న శివలింగంకి బ్రేక్ ఉండటం చూశారు. సో అది తర్వాత వెంటనే వాళ్ళ సైడ్ నుంచి మా పోలీస్ వాడికి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వెంటనే మన సైడ్ నుంచి కూడా డిఎస్పీ గారు, సిఐ గారు అండ్ ద్రాక్షారాం ఎస్ఐ గారు కూడా ఇక్కడ రీచ్ అయ్యి మేము 4 టీమ్స్కి డివైడ్ చేయడం జరిగింది. అందరికీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న CCTVs కానీ మిగతా ఏమైనా అది ఉంటే నేను అంత ఎవిడెన్స్ వెరిఫై చేస్తున్నాము. వీఆర్ పుట్టింగ్ ఇన్ ఆల్ ఎఫర్ట్స్. ఏదైతే ఉన్నారో మేము ఐడెంటిఫై చేస్తాము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అప్పుడు వరకు ఎవరైనా అలాంటి రూమర్ స్ప్రెడ్ చేయడం, మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం అలాంటి ఏమి చేయకూడదు. మార్నింగ్ అరౌండ్ మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, శివలింగం ధ్వంసం వెనుక ముందుగా ఏమైనా ఆలోచన ఉందా, లేదంటే అప్పటికప్పుడు కోపంతో ఈ ధ్వంసం చేశాడా? యువకుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. మొదట్లో శివలింగం ధ్వంసం విషయంలో అయితే ఇది ఏమైనా విద్వేషాలు రెచ్చగొట్టే సంఘటనలకు సంబంధించి ఏమైనా గొడవలు సృష్టించేయగానా అని పోలీసులు కూడా ఆ కోణంలో దర్యాప్తు చేసినప్పటికీ కూడా అదేమీ నిజం కాదన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ ద్రాక్షారామానికి కోతవేటు దూడలో ఉండే తోటపేట గ్రామానికి చెందిన 38 సంవత్సరాల యువకుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు అయితే బయటికి సమాచారం వస్తున్నప్పటికీ కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ధృవీకరించలేదు. అదే అక్కడ స్థానికంగా ఉండే బ్రాహ్మణుడికి ఈయనకు తరచూ గొడవ రావడం వల్ల ఈ సంఘటనకి పాల్పడ్డారన్నట్టు అయితే బయటికి సమాచారం ప్రొక్కుపోయింది. అయితే దీనిపై అయితే ఇంకా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే స్థానికంగా ఆ రోజు జరిగిన సంఘటనకి అర్ధరాత్రి సంబంధించిన స్థానికంగా ఉండే CCTV ఫుటేజ్ల పరిశీలన, అలాగే దాంతో పాటు స్థానికంగా అక్కడ ఉండే సంచించిన వాళ్ళని సంబంధించి ఎంక్వైరీ చేసి పోలీసులు పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్నారు. మరోవైపు ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా అయితే
చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికీ ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అంతా సాఫీగా జరుగుతున్న సమయంలో అయితే మత విద్వేషాలను రచ్చగొట్టేందుకైతే ఇలాంటి సంఘటనలు ఏమైనా పాల్పడ్డారా అన్న కోణంలో అయితే పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసినప్పటికీ కూడా అదేమీ కాదనేది అయితే బయటికైతే వార్తలు వస్తున్నాయి. అయితే ఇదంతా స్థానికంగా ఉండి అక్కడ తరచు శివాలయానికి వెళ్ళి అక్కడ పూజలు నిర్వహించే ఒక వ్యక్తికి అక్కడ ఉన్న బ్రాహ్మణుడికి జరిగిన గొడవ కాస్త ఈ విధంగా శివాలయం ధ్వంసానికి దారి తీసిందని చెప్పైతే బయటికి లీకులు వస్తున్నాయి. అయితే దీన్ని పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయవలసి వస్తుంది. అయితే సంఘటనా స్థలాన్ని అయితే పోలీసులు జిల్లా స్థాయి పోలీసు ఉన్నత అధికారులు కూడా పరిశీలించారు. అక్కడ పరిశీలించడమే కాకుండా స్థానికంగా కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్న సిఎస్ఐ అధికారికి కూడా కొన్ని సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది పోలీసు ఉన్నతాధికారులు. అయితే ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన అనంతరం మాత్రమే బయటికి విషయాలు రావాలని కూడా తెలియజేశారు. మరోవైపు దీనిపై అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆరా తీసినట్టయితే సమాచారం మనకు అందుతుంది. ఎందుకంటే ఒక మతానికి సంబంధించి విశ్వాసానికి సంబంధించిన వ్యక్తి ధ్వంసం జరిగినాయి కాబట్టి ఒక మతం వాళ్ళు గాఢంగా ఏమైనా ఆలోచనల విధంగా ఎటువంటి అనార్థాలకు దారితీస్తాయని అయితే పోలీసులు అయితే చాలా గోప్యంగా విచారణ చేస్తున్నారు. పగడ్బందీగా విచారణ చేసి ఆధారాలతో కూడా సహా వ్యక్తిని పట్టుకుంటే అప్పుడు త్వరలో మీడియా ముందుకి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే ప్రసాద్, ఆ యువకుడి నేపథ్యం ఏంటి? గతంలో నేర చరిత్ర కలిగి ఉన్నాడా? పోలీసులు ఏమంటున్నారు? రైట్, ధన్యవాదాలు ప్రసాద్.